కలెక్టర్ అంటే జిల్లాకు ప్రథమ పౌరుడు. జిల్లాకు సంబంధించిన ప్రతిదీ ఆయన చూసుకుంటారు. సమర్థవంతమైన పాలన అందించాలన్నా, సంక్షేమ పథకాలు అర్హుల దాకా చేరాలన్నా అది ఆ కలెక్టర్ పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఆదిలాబాద్ కలెక్టర్ రాజాశీష పనితీరు ఎలా ఉంది? అభివృద్ధిలో జిల్లాను అగ్రపదాన నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి ఏంటి? రాజాశీష బాధ్యతలు చేపట్టాక ఆ ప్రాంతంలో మారిందేంటి? అడవులు, ఆదివాసీల జిల్లాగా పిలుచుకునే ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా కలెక్టర్ రాజాశీష ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఆయన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఆదిలాబాద్ ప్రాంతంపై కలెక్టర్గా తన మార్కు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కలెక్టర్గా వచ్చిన ఏడాదిలోనే జిల్లాకు 2 జాతీయ స్థాయి అవార్డులు, ఓ రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. ఆదిలాబాద్ కలెక్టర్గా రాజాశీష పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా కృషి చేస్తున్నారు కలెక్టర్ రాజాశీష. వాటి అమలు తీరుపై ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలతో లోటుపాట్లను సరిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య పాఠశాల, కళాశాల అమలుతో ప్రారంభించిన స్కోచ్తో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలకు గైడ్ టీచర్తో పాటు స్టూడెంట్ ఛాంపియన్ల ఎంపిక చేశారు. కార్యక్రమం అమలు తీరుపై తరచుగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మార్పు వచ్చేందుకు కృషి చేశారు. దాంతో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రాముకు గాను ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు కలెక్టర్ రాజాశీష. కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను ఉపయోగించి నార్నూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. డిజిటల్ పాలన, మహిళా సాధికారత, సేంద్రియ పద్ధతిలో సాగు పంటలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల నిర్వహణ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. 5 అంశాల్లో సాధించిన సమగ్ర అభివృద్ధికి గాను నీతి ఆయోగ్ అవార్డుకు ఎంపిక చేసింది. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? మా ఊరు మా పాఠశాల నినాదంతో పాఠశాలల్లో కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పోషక విలువలు, ఆహారపు అలవాట్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ రాజాశీష క్షేత్రస్థాయిలో మారుమూల గిరిజన గ్రామాలను సందర్శిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సన్నబియ్యం పంపిణీపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నేరుగా లబ్ధిదారులతోనే మాట్లాడారు. పథకం అమలు తీరుపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. డిజిటల్ పాలనలో నార్నూర్ బ్లాక్ ముందు వరుసలో నిలిచింది. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో దీన్ని సాధించారు. కలెక్టరేట్లో గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతారనే పేరుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారిని కలుస్తుంటారు. వారి సమస్యల్ని ఓపిగ్గా విని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? ఓవైపు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పాలన పరంగా జిల్లాను అభివృద్ధిలో ముందుంచేందుకు కృషి చేస్తున్నారు కలెక్టర్ రాజాశీష. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులతో ఆయనకు మంచి సత్సంబంధాలున్నాయని తెలుస్తోంది. అవార్డుల సాధనకు ప్రజా ప్రతినిధులు కూడా సహకరించారని కలెక్టర్ చెప్తుంటారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పెండింగ్ సమస్యల్ని పూర్తి చేయటంపైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైల్ క్లియరెన్స్ 3/5. తన పనితీరు, సరికొత్త ఆలోచనలతో జిల్లా పాలనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు కలెక్టర్ రాజాశీష. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. పరిపాలనలో పారదర్శకత పాటిస్తూనే జిల్లా అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నారు. అందువల్లే బిగ్ టీవీ సర్వేలు ప్రజాభిప్రాయం మేరకు ఆయన పనితీరుకు తగ్గ మార్కులు పడ్డాయి.